హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ ఈ సంక్రాంతికి విడుదలవబోతుంది. అనిల్ రావుపూడి సినిమా అంటే ప్రమోషన్లు ఏ విధంగా పరిగెట్టిస్తాడో అందరికీ తెలిసిందే. సినిమాకి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తాడు. మన శంకర్ వరప్రసాద్ కూడా అలాగే ఉదిత్ నారాయణ్ తో ఒక పాట అయితే పాడించడం జరిగింది. అంతకుముందు వెంకటేష్ గారి హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగులతో గోదావరి గట్టు మీద రామసిలకావే అనే ఒక పాట పాడించి ఆ పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో ఉదిత్ నారాయణ్ తో పాట పాడించడానికి ఒక కారణం ఉంది. చిరంజీవి ఉదిత్ నారాయణ్ కాంబినేషన్ అంటే అది ఒక సూపర్ హిట్ కాంబినేషన్. ఎన్నో హిట్ పాటలు వచ్చాయి. ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం తగ్గాల పిల్ల అంటూ పాట పాడడం జరిగింది. నిజంగా నయనతారకి ఈ పాట కరెక్ట్ గా సెట్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఫేస్, ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే కోపంగా మరీ చిరాకుగా ఉంటాయి. మనకి తులసి సినిమాలో అనేక సినిమాలలో ఆ విధంగా ఉంటాయి. కరెక్ట్ గా రాశారనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ పాటలో నాకు తెలిసి ఆయన దాదాపుగా 70 సంవత్సరాల దగ్గర ఆయన లుక్ చూస్తుంటే 40 సంవత్సరాల కనిపిస్తున్నారు. మరి ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఏం డైట్ ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ పాట ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది అనిపిస్తుంది. లవర్స్ కపుల్స్ రీల్స్ తో దుమ్ము రేపుతారు అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు అనిల్ రావుపూడి గురించి మాట్లాడాలి. ఆయన ఏదో ఒక విధంగా సినిమాని ప్రమోట్ చేస్తారు. అసలు ఉదిత్ నారాయణ గారితో పాట పాడించడమే, ఆయన ఒప్పుకోవడమే ఈ రోజుల్లో గ్రేట్. అలాంటిది ఆయనతో కూడా కామెడీ చేయించారు అంటే అనిల్ రావుపూడి ఏ విధంగా నిర్మాతకి బడ్జెట్ సేవ్ చేస్తారనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రమోషన్ చేయించాలన్నా సరే ఈ రోజుల్లో నిర్మాతకి అదనపు భారం. అలాంటి భారం అన్ని అనిల్ రావుపూడి అయితే తగ్గిస్తారనిపిస్తుంది. మరి ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.